నమస్తే అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలోని హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ దగ్గరైతే ఉన్నాము. ఈ రోజు వీడియోలో యొక్క హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్‌కి సంబంధించిన వర్క్స్ ఎంతవరకు వచ్చాయి, ఏంటనేది కూడా క్లియర్‌గా స్టేటస్ చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అలాగే వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి అయితే స్టార్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అనేది ఇంకా కొంతమందికైతే సైట్ చేయడం అయితే జరుగుతుంది. ఎగ్జాక్ట్‌గా మనకు ఈ ప్లేస్‌లోని యొక్క హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్‌కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయండి. మొత్తం 14.46 ఎకరాల్లో 12 టవర్స్ అయితే నిర్మిస్తున్నారు. ఈ యొక్క 12 టవర్స్ కూడా మనకు G+18 ఫ్లోర్ విధానంతో అయితే ఉంటుంది. ప్రస్తుతం ఏందంటే ఈ యొక్క అన్ని టవర్స్‌కి సంబంధించి కింద రాఫ్ట్ ఫౌండేషన్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా కంప్లీట్ అయిపోయిందనమాట. చూడొచ్చు ఫౌండేషన్‌కి సంబంధించిన వర్క్స్ ఎలా కంప్లీట్ అయ్యున్నాయో. సో, ఈ విధంగా కంప్లీట్ చేసుకొని కిందంతా కూడా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే చేసుకుంటారండి. సో, ఆ విధంగా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్ చేసుకొని రాఫ్ట్ ఫౌండేషన్ అయితే కంప్లీట్ చేసుకొని వీటి మీద మనకు ఫ్లోర్ అయితే హైట్ అయితే పెంచుకుంటూ రావడం జరుగుతుంది. ఇదివరకు ఇటేటప్పుడు తీసేటప్పుడు అప్పుడు జస్ట్ మనకి ఇక్కడ ఫైలింగ్ వర్క్స్ అయితే స్టార్ట్ చేస్తుండే. అంతా కూడా కంప్లీట్ అయిపోయి ఇప్పుడు రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే చేసుకుంటున్నారనమాట. సో, అక్కడ చూడొచ్చు మీరు. ఆ విధంగా చేసుకొని వాటి మిడిల్‌లో కాంక్రీట్ ఫిల్ చేసుకుంటూ రాఫ్ట్ ఫౌండేషన్ అయితే కంప్లీట్ చేసుకుంటారు. అలా కంప్లీట్ చేసుకొని ఇంకా బిల్డింగ్ హైట్ అయితే పెంచుకుంటూ వెళ్తారు. మొత్తం ఏదైతే ఈ యొక్క 12 టవర్స్ ఉన్నాయో, ఈ 12 టవర్స్ సంబంధించి కూడా ఈ యొక్క రాడ్ ఫౌండేషన్ అనేది కంప్లీట్ అయిపోవడం జరిగిందండి. ఈ విధంగా ఇప్పుడు ఇందాక చూసారు కదా! అలా ఉన్నప్పుడు రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్ అని కూడా కంప్లీట్ అయిన తర్వాత ఈ యొక్క కాంక్రీట్‌తో ఈ విధంగా ఫిల్ చేసుకున్న తర్వాత ఈ విధంగా రాఫ్ట్ ఫౌండేషన్ లాగా ఏర్పడుతుంది. ఇలా ఏర్పడిన తర్వాత ఏందంటే ఇప్పుడు మీరు చూస్తుండొచ్చు రీఇన్ఫోర్స్‌మెంట్ ఏదైతే ఐరన్ రాడ్స్ ఉన్నాయో అవన్నీ కూడా హైట్ ఇన్‌స్టాల్ చేసుకుంటారనమాట. చేసుకొని మిడిల్‌లో ఈ షట్టర్స్ అన్నీ కూడా ఇన్‌స్టాల్ చేసుకొని మిడిల్‌లో కాంక్రీట్ ఫిల్ చేసుకుంటూ హైట్ అయితే పెంచుకుంటూ వెళ్తారు. ఇందాక చూసింది ఒక టవర్‌కనమాట. ఇది మరో టవర్‌కి సంబంధించి రాఫ్ట్ ఫౌండేషన్ ఇది. చూడొచ్చండి. కిందంతా కూడా రాఫ్ట్ ఫౌండేషన్ అయిపోయిన తర్వాత ఈ విధంగా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే చేసుకుంటారు. ఒకదానికొకటి ఇన్‌స్టాల్ చేసుకుంటారనమాట. చేసుకొని ఇప్పుడు వీటి మిడిల్‌లో ఇలా కంప్లీట్ అయిన తర్వాత వీటి మిడిల్‌లో షట్టర్స్ అయితే ఇన్‌స్టాల్ చేసుకుంటున్నారు. అవతల వైపు, ఇవతల వైపు చేసుకొని మిడిల్‌లో కాంక్రీట్ ఫిల్ చేసుకుంటూ అలాగే బిల్డింగ్ అయితే హైట్ అయితే పెంచుకుంటూ వెళ్తారు. యాక్చువల్‌గా ఇదివరకు ఏందంటే బిల్డింగ్ కట్టాలంటే మనకు ఇటుక ఇటుక పేర్చి అయితే కట్టుకుంటూ రావడం జరుగుతుంది. ఇప్పుడు అలా ఏం లేదండి. సో, బిల్డింగ్ కట్టే విషయంలో చాలా అంటే చాలా అప్‌డేట్ అయిపోయింది. ఈ విధంగా మనకు రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అలాగే 2 వైపులా షట్టర్స్ ఇన్‌స్టాల్ చేసుకోవడం, మిడిల్‌లో కాంక్రీట్ పోసుకుంటూ బిల్డింగ్ హైట్ అయితే పెంచుకుంటారు. దీనివల్ల ఏందంటే వర్క్ అనేది చాలా ఫాస్ట్‌గా జరుగుతుంది. ఎంత పెద్ద బిల్డింగ్స్ అయినా కొన్ని తక్కువ ఇయర్స్‌లోనే కంప్లీట్ చేయొచ్చనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇటు ఇటుకు పే చేసి 3 ఇయర్స్‌లో కంప్లీట్ చేస్తే ఈ విధంగా అయితే వితిన్ 1 ఇయర్‌లోనే కంప్లీట్ చేసేసుకోవచ్చు. టైం అనేది సేవ్ అవుతుంది. అలాగే మ్యాన్ పవర్ విషయం కూడా తగ్గించుకోవచ్చనమాట. ఇప్పుడు అమరావతిలో కట్టే బిల్డింగ్స్ అన్నీ కూడా సేమ్ ఇదే ప్రాసెస్‌లోనే జరుగుతున్నాయండి. ఐకానిక్ టవర్స్ గాని, అసెంబ్లీ గాని, ఐకానిక్ హైకోర్ట్ గాని, ఈ యొక్క హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్‌కి సంబంధించిన టవర్స్ గాని, ఇవన్నీ కూడా సేమ్ అదే విధంగా అయితే వర్క్స్ అయితే జరుగుతున్నాయి. దాదాపుగా 5, 6 టవర్ల దగ్గర అయితే కొంతవరకు గ్రౌండ్ లెవెల్ వరకు కూడా కాంక్రీట్‌తో హైట్ అయితే పెంచేసుకున్నారు. ఇంకో 2, 3 టవర్ల దగ్గర ఫస్ట్ ఫ్లోర్‌కి కూడా స్లాబ్ వేసుకోవడానికి అయితే రెడీ చేసుకుంటున్నారనమాట. ఈ టవర్ చూడొచ్చు మీరు. ఆల్రెడీ కూడా గ్రౌండ్ లెవెల్ వరకు కూడా స్లాబ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ వరకు కూడా సేమ్ ఇదే విధంగా అయిన తర్వాత చూడొచ్చు మీరు. చుట్టూ కూడా మనకు కాంక్రీట్‌తో ఫిల్ చేసుకోన్నారు. ఇప్పుడు ఏం చేస్తారంటే పైనంతా కూడా షట్టర్స్ ఇన్‌స్టాల్ చేసుకుంటారు. సారీ స్లాబ్ వర్క్ చేసుకోవడానికి సెంట్రింగ్ వర్క్స్ అయితే చేసుకుంటారు. చేసుకొని పైనైతే స్లాబ్ అయితే వేసుకుంటారు. అలా ఇదంతా కూడా ఆ విధంగా లేపుకొని వెళ్ళిన తర్వాత మిడిల్‌లో మనకు ఈ యొక్క రూమ్స్ ఉంటాయి కదా! అవన్నీ కూడా కట్టుకొని రావడం అయితే జరుగుతుంది. సేమ్ ఇదే విధంగా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్‌తోనే కట్టుకుంటూ వచ్చేస్తారు. ఇది ఫస్ట్ ఫ్లోర్ వరకు అయితే కంప్లీట్ గ్రౌండ్ ఫ్లోర్ స స్లాబ్ వర్క్ కంప్లీట్ అయిపోయి ఫస్ట్ ఫ్లోర్‌కి అయితే రెడీ చేస్తున్నారు ఇది. అవతల వైపు మనకు గ్రౌండ్ ఫ్లోర్‌కి మరో టవర్‌కి గ్రౌండ్ ఫ్లోర్ దగ్గర స్లాబ్ వర్క్ వేసుకోవడానికైతే సెంట్రింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి అక్కడ. ఇక్కడ నుంచి విజువల్ చూడొచ్చండి. ఈ యొక్క హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్‌కి సంబంధించిన టవర్స్ వర్క్స్ ఎలా జరుగుతున్నాయో. ఒక భారీ టవర్ క్రేన్ కూడా ఈ యొక్క టవర్ దగ్గరైతే నిర్మించుకోబోతున్నారు. దానికి సంబంధించి కొంతవరకు ఇన్‌స్టాలేషన్ అయితే కంప్లీట్ చేసుకోనున్నారు. అలాగే మొదటి ఫ్లోర్‌కి స్లాబ్ వర్క్ వేసుకోవడానికి సెంట్రింగ్ వర్క్స్ అయితే స్టార్ట్ చేస్తున్నారండి. ఈ యొక్క టవర్‌కైతే. గ్రౌండ్ వర్క్ అయితే స్లాబ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయి ఉంది. ఈ విధంగా మనకు ఒక్కొక్క ఫ్లోరు రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్ చేసుకొని షట్టర్స్ అన్నీ కూడా ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత ఈ విధంగా కాంక్రీట్‌తో ఆహ్, మొత్తం ఒక గోడలాగా నిర్మించుకుంటూ అలా హైట్ అయితే పెంచుకుంటారనమాట. ఈ యొక్క టవర్‌కైతే ప్రస్తుతం మొదటి ఫ్లోర్‌కి స్లాబ్ వర్క్ వేసుకోవడానికి సెంట్రింగ్ వర్క్స్ అయితే స్టార్ట్ చేసుకోబోతున్నారు. అలాగే మరలా మరో టవర్‌కి మీరు చూడొచ్చు. గ్రౌండ్ లెవెల్ వరకు స్లాబ్ వేసుకోవడానికైతే రెడీ చేసుకుంటున్నారండి. అలాగే మనకు ఈ టవర్ దగ్గర టవర్ క్రేన్ ఒకటి, అలాగే మరి మరో ఆహ్, ఇప్పుడు అక్కడ మీరు స్లాబ్ వర్క్ కోసం రెడీ చేసుకుంటున్నారు చూస్తున్నారు కదా! ఆ టవర్‌తో కూడా మరో టవర్ క్రేన్ అయితే
ఇన్‌స్టాల్ చేసుకుంటున్నారు. ఇలా ప్రతి టవర్ కూడా హైట్ పెరిగే కొద్దికి ఒక్కొక్క టవర్ క్రేన్ అయితే నిర్మించుకోవడం జరుగుతుందండి. 1 లేదా 2 అయితే నిర్మించుకుంటారనమాట. సో, ఇవన్నీ కూడా హైట్ పెరిగే కొద్దిగా ఏందంటే, ఈ యొక్క టవర్ క్రేన్ త్రూ ఈ యొక్క రీన్ఫోర్స్‌మెంట్ వర్క్ కోసం షట్టర్స్ గాని, ఐరన్ రాడ్స్ గాని అవన్నీ కూడా అందించడానికైతే ఉపయోగపడుతుంది. ఇక్కడ మొత్తం కూడా షట్టర్స్ అయితే ఇన్‌స్టాల్ చేసుకున్నారనమాట కింద స్లాబ్ వర్క్ కోసం. ఇది గ్రౌండ్ ఫ్లోర్‌కండి. ఇది కంప్లీట్ అయిన తర్వాత పైన స్లాబ్ అయితే వేస్తారు కాంక్రీట్‌తో. ఈ విధంగా మనకు ఒక్కొక్క టవర్‌కి స్లాబ్ వర్క్ కంప్లీట్ చేసుకుంటూ అయితే రావడం జరుగుతుంది. మొత్తం 12 టవర్స్ అయితే ఉంటుందండి. ఈ 12 టవర్స్ కూడా 18 ఫ్లోర్స్‌తో అయితే ఉంటుంది. ఇందులో 2 బీహెచ్‌కే ఫ్లాట్స్, అలాగే 3 బీహెచ్‌కే ఫ్లాట్స్ అయితే ఉంటాయి. ఈ టవర్ కూడా చూడొచ్చు. గ్రౌండ్ లెవెల్ వరకు అయితే స్లాబ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ ఫ్లోర్‌కి రీన్ఫోర్స్‌మెంట్ వర్క్ చేసుకొని ఇక్కడి వరకైతే గోడలాగా వేసుకున్నారు. ఇప్పుడు వీటి మీద ఏందంటే స్లాబ్ ఏసుకోవడానికి వర్క్ అయితే చేసుకుంటారు. అలా మీరు చూసుకోవచ్చు. దాదాపుగా 5 టవర్ల వరకు ఈ పొజిషన్‌లో అయితే ఉందనమాట. మిగతావన్నీ కూడా కిందంతా కూడా ఏదైతే రాఫ్ట్ ఫౌండేషన్ ఉందో అవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని ఇప్పుడు రీన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. గ్రౌండ్ ఫ్లోర్ వరకు హైట్ పెంచుకోవడానికైతే. చాలా బాగా జరుగుతుందండి. ఈ యొక్క హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్‌కి సంబంధించిన వర్క్స్ ఎన్‌సీసీ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారు. దీనికి సంబంధించి అయితే చాలా బాగా జరుగుతున్నాయన్నమాట వర్క్స్ అయితే. ఎగ్జాక్ట్‌గా దీని ఫ్రంట్ సైడే మనకు ఈ యొక్క గెజిటెడ్ ఆఫీస్ సంబంధించి గ్రూప్ డి ఆఫీస్ సంబంధించిన టవర్స్ అయితే ఉంటాయి. ఇది ఎగ్జాక్ట్‌గా దీని ఫ్రంట్ సైడే మనకు ఎన్12 రోడ్ అనేది వెళ్ళడం జరుగుతుందండి. అలాగే దీని పక్కన ఫ్ర ఈ8 రోడ్ గాని, అలాగే ఈ7 రోడ్ అయితే వెళ్ళడం జరుగుతుంది. ఇవన్నీ కూడా రాఫ్ట్ ఫౌండేషన్ కంప్లీట్ చేసి అయితే పెట్టుకున్నారు. ఇంకా వీటి మీద ఏందంటే రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే చేసుకుంటారు. అలా చేసుకొని ఇంకా కాంక్రీట్‌తో షట్టర్స్ అన్నీ కూడా ఇన్‌స్టాల్ చేసుకుంటారనమాట. మెయిన్ మనకు ఈ యొక్క టవర్ నిర్మించడానికి మొదటగా ఫైలింగ్ వర్క్స్ అది కంప్లీట్ అవ్వంగానే రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్‌తో ఫుల్ రాఫ్ట్ ఫౌండేషన్ అయితే కంప్లీట్ చేసుకుంటారు. అలా కంప్లీట్ చేసుకున్న తర్వాత రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్ చేసుకొని అలాగే షట్టర్స్ అన్నీ కూడా ఇన్‌స్టాల్ చేసుకొని కాంక్రీట్‌తో బిల్డింగ్ ఇలా హైట్ అయితే పెంచుకొని రావడం జరుగుతుంది. చూడొచ్చండి ఇక్కడి నుంచి మొత్తం కూడా 12 టవర్స్‌కి సంబంధించిన వర్క్స్ ఎలా ఉన్నాయో. అన్నీ కూడా ఇప్పుడు 2 టవర్ల దగ్గర మనకు టవర్ క్రేన్‌లయితే ఇన్‌స్టాల్ చేసుకుంటున్నారు. అది కూడా కొంతవరకైతే ఇన్‌స్టాల్ చేసుకోనున్నారు గ్రౌండ్ లెవెల్ వరకు. అటు సైడ్ ఉన్న రోడ్డొచ్చేసి ఈ8 రోడ్డనమాట. ఎగ్జాక్ట్ దీని ఫ్రంటే ఎన్12 రోడ్ అనేది వెళ్ళడం జరుగుతుంది. దానికి సంబంధించి కూడా డ్రైనేజ్ సంబంధించిన వర్క్సు, అలాగే ఈ యొక్క పవర్ డక్ట్స్ సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అలాగే అటు సైడ్ ఈ8 రోడ్డుకి సంబంధించి ఆల్మోస్ట్ ఒక రోడ్ లెవెల్‌కైతే తీసుకొనొచ్చున్నారనమాట. తార్ వేయడానికైతే రెడీగా ఉంది. గ్రావెల్ అవన్నీ కూడా పోసి చదునైతే చేసుకోనున్నారు. ఇవున్నాయి గదా! ఇవేంటంటే మనకు రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్ చేసుకోవడానికి ఒక నిచ్చెనలాగా యూజ్ చేస్తారనమాట. ఒకదానికొకటి ఇన్‌స్టాల్ చేసుకుంటారు. ఈ యొక్క ఐరన్ రాడ్స్‌ని ఇన్‌స్టాల్ చేసుకొని వాటి మీద వర్క్ చేసుకోవడం జరుగుతుంది. చూడండి అక్కడ చూడండి ఎంతమంది వర్క్ చేస్తున్నారో ఆ యొక్క టవర్ దగ్గర. అంటే మొదటి గ్రౌండ్ ఫ్లోర్‌కి స్లాబ్ వర్క్ వేసుకోవడానికైతే వర్క్స్ జరుగుతున్నాయి ఇటు సైడు. దీనికి సంబంధించి ఎన్‌సీసీ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేయడం జరుగుతుందండి. ఈ యొక్క టవర్‌కి సంబంధించి 12 టవర్స్‌కి సంబంధించి. ఇందులో మనకు 2 బీహెచ్‌కే, 3 బీహెచ్‌కే ఫ్లాట్స్ అయితే ఉండడం జరుగుతుంది.